భక్తులందరికీ హరే కృష్ణ. రేపు డిసెంబర్ 11వ తేదీ ఏకాదశి అండి. మోక్షద ఏకాదశి. బ్రహ్మాండ పురాణంలో స్వయంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతున్నారు, స్వామి, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి? ఆ యొక్క ఏకాదశి యొక్క మహాత్మ్యం చెప్పమని అడుగుతున్నారు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఓ రాజన్, మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు మోక్షద ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి యొక్క మహాత్మ్యం, వైకానసుడు అనే గొప్ప ధర్మాత్ముడు చంపకా నగరాన్ని పాలించేవాడు. చాలా బుద్ధిమంతుడు, ధర్మాత్ముడు, తన ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలించేవాడు. ఆయనకి సర్వము ఉంది, సంపద కానీ రాజ్యం కానీ అన్నీ ఉన్నాయి. ఒకసారి వైకానస మహారాజు కలలో తన తండ్రి నరకాన్ని అనుభవిస్తున్నాడు, ఇంకా తన తండ్రి తన కుమారుడికి చెప్తున్నాడు, నేను నరకయాతనలు అనుభవిస్తున్నాను, చాలా భయంకరమైన కష్టయాతనల్ని అనుభవిస్తున్నాను, కనుక నన్ను ఉద్ధరించు అంటూ తన తండ్రి మహారాజుకి చెప్తున్నారు కలలో. వైకానస మహారాజు ఈ విధంగా కల రావడంతో, నా తండ్రి అయ్యో తాను చేసుకున్న కర్మను బట్టి నరకయాతనలు అనుభవిస్తున్నారు, కనుక తన కుమారుని కాబట్టి నేనే ఏదో ఒక ఉపాయం ద్వారా నా యొక్క తండ్రిని ఉద్ధరించాలి అనుకుంటారు. తర్వాత తన రాజ్యంలో ఉన్న పండితుల్ని, బ్రాహ్మణుల్ని అందరిని పిలుస్తారు. ఇలా నిన్న రాత్రి నా కల్లో మా తండ్రి గారు కనిపించారు, కానీ నరకయాతనలు అనుభవిస్తున్నారు, ఏదో విధంగా నేను ఆయన్ని ఉద్ధరించాలి, అప్పటి నుంచి నా మనసు కలత చెందుతుంది, ఏదో విధంగా నా తండ్రి నేను ఉద్ధరించాలి అంటూ ఏదైనా ఉపాయం ఉందా అంటూ అడుగుతారు. అక్కడున్న బ్రాహ్మణులు, పండితులు, వీరు అందరూ కూడా, రాజన్, ఇక్కడే దగ్గర అడవిలో పర్వత ముని తన ఆశ్రమంలో నివసిస్తున్నాడు, కనుక మనందరము ఆ ముని దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడుగుదాము, ఆయన తప్పకుండా ఏదో ఒక ఉపాయం చెప్తారు అని సలహా ఇస్తారు ఇక్కడున్న బ్రాహ్మణులు. సరే, వైకానస మహారాజు ఆ బ్రాహ్మణులు, మిగతా పండితులు, వీరు అందరూ ప్రజలందరినీ కూడా తీసుకొని ఈ పర్వత ముని యొక్క ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ రాజు ఆ యొక్క పర్వతముని దగ్గరికి వెళ్ళి ప్రణామం చేయగానే పర్వతముని ప్రశ్నిస్తారు, అయ్యా రాజన్, ఇలా వచ్చారేంటి, అందరూ కుశలమే కదా అని ప్రశ్నిస్తారు. అప్పుడు వైకానస మహారాజు అంటారు, మహారాజ్, అయ్యా సర్వము కుశలమే, కానీ ఒకరోజు నా కల్లో మా తండ్రి కనిపించారు, నరకంలో భయంకరమైన యాతనల్ని అనుభవిస్తున్నారు, కనుక దయచేసి ఏదో విధంగా నా యొక్క తండ్రి యొక్క ఈ నరకయాతన నుండి బయటపెట్టాలి, ఉద్ధరించాలి, ఏదైనా ఉపాయం చెప్పండి అంటూ ప్రాధేయపడతారు మహారాజు పర్వతమునిని. పర్వతముని తన యొక్క దివ్య దృష్టిలో చూస్తారు, అయ్యా, మీ యొక్క తండ్రి ఆయన చేసుకున్న కర్మలను బట్టి ప్రస్తుతం నరకయాతనలో ఉన్నారు, నరకాన్ని అనుభవిస్తున్నారు, కనుక ఆయన్ని ఉద్ధరించడానికి ఒక ఉపాయం ఉంది. ఈ వచ్చే నెలలో మార్గశిర మాసం వస్తుంది, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు నువ్వు తప్పకుండా నీ సపరివారం, కుటుంబ సభ్యులతో సహా ఉపవాసం ఉండండి. ఆ యొక్క ఉపవాసం ఉండి ఆ యొక్క ఏకాదశిని, ఆ యొక్క పుణ్యాన్ని నువ్వు మీ తండ్రికి దారపోయండి.
ఆ యొక్క నువ్వు చేసిన ఆ యొక్క పుణ్య ఫలితం ప్రభావంతో, ఆ యొక్క దానంతో మీ తండ్రి తప్పకుండా ఉద్ధరింపబడతాడు. కనుక మార్గశిర మాసము శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి, అంటే రేపు 11 డిసెంబర్ 2024. కనుక తప్పకుండా ఉపవాసం ఉండండి. ఆ యొక్క ఉపవాసం చేసిన పుణ్య ఫలితాన్ని మీ తండ్రికి దారపోయండి. ఆ యొక్క పుణ్య ఫలితంగా మీ తండ్రి ఉద్ధరింపబడతారు. కనుక ఈ యొక్క ఏకాదశి పేరు మోక్షద ఏకాదశి అంటూ పర్వతముని సలహా ఇస్తారు. వైఖానస మహారాజు తన రాజ్యంకి వెళ్ళి మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు తన కుటుంబ సభ్యులతో సహా ఉపవాసం ఉంటారు. ఆ యొక్క ఉపవాసం యొక్క ఫలితాన్ని తన తండ్రికి దానమిస్తారు. ఆ యొక్క ఫలితంగా తన తండ్రి ఉద్ధరింపబడతారు, భగవంతుని ధామానికి చేరుతారు. కనుక ఈ యొక్క ఏకాదశి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నామండి. వైష్ణవులకి ప్రాణము 3: ఒకటి హరినామము, ఇంకొకటి తులసి, ఇంకొకటి ఏకాదశి. కనుక వైష్ణవులు తప్పకుండా నిత్యం హరినామాన్ని జపిస్తారు, నిత్యం తులసిని సేవిస్తారు, నిత్యము ఏకాదశి, నెలకు 2 ఏకాదశులు అంటూ జీవితాంతము ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటిస్తారు. కనుక ఈ ప్రత్యేకంగా రేపు వచ్చే ఏకాదశి యొక్క విశేషం ఏంటంటే, మన పూర్వీకులు ఎవరైతే మన యొక్క బంధువులు కానివ్వండి, మన వంశంలో ఎవరైతే పోయారు, వారు చేసుకున్న కర్మను బట్టి ఏదొక లోకంలో ఏదొక దేహాన్ని ఆశ్రయించి ఉంటారు. పోనీ పాపం చేశారు, నరకంలో ఉంటారు. పోనీ పుణ్యం చేశారు, స్వర్గంలో ఉంటారు. పోనీ భక్తి చేశారు, భగవంతుని ధామంలో ఉంటారు. పూర్వీకులు ఎవరైనా సరే స్వామి, పూర్వీకులు పోయారు, మరి వారిని ఉద్దేశించి మనం ఏకాదశి చేస్తాం. రేపు ఆ యొక్క ఏకాదశిని వారికి దానం చేస్తాము. మరి వారికి ఎలా చెందుతుంది? సరే చూడండి, మన పూర్వీకులు పోనీ పాపం చేశారనుకోండి, ఎవరినైతే ఉద్దేశించి మీరు ఏకాదశి ఫలితాన్ని దానం ఇవ్వాలనుకుంటారో, పోనీ వారు నరకంలో ఉన్నారు ప్రస్తుతం అనుకుందాం. మీరు ఏకాదశి ఫలితాన్ని దానం చేస్తారు, ఉద్ధరింపబడతారు. పోనీ వారు స్వర్గంలో ఉన్నారు, మరి మీరు ఏకాదశి ఫలితాన్ని ఇవ్వండి, స్వర్గంలోకి నుంచి భగవంతుని ధామానికి చేరుతారు. పోనీ పాపం చేసి పాపయాతలను అనుభవించిన తర్వాత ఎక్కడో ఏదో ఒక 84 లక్షల జీవరాశి ఏదో ఒక దేహాన్ని ధరించి ఉంటారు అనుకుందాం. కుక్కో, నక్కో, చీమో, పిల్లో, ఏదో ఒకటి వృక్షమో ఏదో ఒకటి అయ్యారనుకుందాం. అయినా వారిని ఉద్దేశించి వారికి దానం చేయడం వల్ల ఆ యొక్క పాపయం నుండి బయటపడి వారు కూడా ఉద్ధరింపబడతారు. మీరు ఏ విధంగా ఏకాదశిని చేసి వారిని ఉద్దేశించి చేసి ఆ యొక్క ఫలితాన్ని ధారపోయండి, ఆ యొక్క ఫలితాన్ని వారికి ఇవ్వండి. తప్పకుండా వారు ఎక్కడున్నా సరే ఆయా రూపాల్లో వారికి చెందుతుంది, వారు భగవంతుని ధామానికి చేరుతారు. పాపయంలో కుక్కో, నక్కో, పిల్లో, చీమో ఏదో అయ్యారు, మొత్తానికి ప్రస్తుతం ఉన్నారు. అలా మీరు ఇచ్చే ఏకాదశి ఆ రూపంలో చేరి వారు ఆ యొక్క పాపయం నుండి వెంటనే ఉద్ధరింపబడి వారు కూడా భగవంతునికి చేరుతారు. ఏకాదశి యొక్క ఫలితం మహదద్భుతం, చాలా అద్భుతమైందండి. రేపు మోక్షద ఏకాదశి, మోక్షాన్ని ఇచ్చేది ఏకాదశి. తప్పకుండా ఏకాదశి రోజు అండి ఈ అనుకల్పం అంటారు. అనుకల్పం అంటే శక్తి అనుసారంగా మనం ఈ యొక్క ఏకాదశిని చేయాలి. శక్తి ఉందంటే అసలు ఏం తీసుకోకూడదు, నిర్జల, కనీసం జలం కూడా తాగకూడదు. ఈ విధంగా ఏకాదశి చేయాలి. దశమి రోజు ఒక పూట, ద్వాదశి రోజు ఒక పూట, ఏకాదశి రోజు తప్పకుండా నిర్జల ఏకాదశి ఒకవేళ చేయగలిగితే. మరి చేయలేనప్పుడు పండ్లు తీసుకొని ఒక పూట. మరి ఇంకా చేయలేమంటే ఇక బంగాళాదుంప, వేరుశెనగ పప్పు, ఇలా ఏవైతే ఉద్దేశింపబడ్డాయో, ఏవైతే శాస్త్రంలో అనుమతింపబడ్డాయో అటువంటి పదార్థాలను తీసుకొని కూడా మనం ఉపవాసం ఏకాదశి చేయవచ్చు. ఏదేమైనప్పటికీ రేపు వచ్చే మోక్షద ఏకాదశి తప్పకుండా మనమందరం, వైష్ణవులు ఎలాగో చేస్తారు, మిగతా వారందరూ కూడా తప్పకుండా చేయండి.
మీ యొక్క పూర్వీకులు ఎవరైతే ఎక్కడైనా ఏ రూపంలో అయినా ఉండండి, మీరు వారిని ఉద్దేశించి ఒకవేళ మీరు రేపు వచ్చే మోక్షద ఏకాదశిని పాటిస్తారు, తప్పకుండా వారికి చేరుతుంది. వారు ఆయా పాపయం నుండి బయటపడి భగవంతుని దగ్గర చేరుతారు. పోనీ మీ పూర్వీకులు భగవంతుని ధామానికి వెళ్ళిపోయారు, పోనీ వారిని ఉద్దేశించి చేశారనుకోండి, అప్పుడేంటి? భగవంతుని ధామానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకవేళ వారిని ఉద్దేశించి మీరు ఏకాదశి చేస్తే వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా మీకు భక్తి ముందుకెళ్తుంది. చూడండి, వారు ఎక్కడున్నా సరే, పోనీ వెయిటింగ్ లిస్టు అంటే పితృదేవతలు లోకంలో ఉన్నారనుకోండి, అక్కడ నుండి వారు భగవంతుని ధామానికి వెళ్తారు. నరకంలో ఉంటే అక్కడ నుండి భగవంతుని ధామానికి వెళ్తారు. స్వర్గంలో ఉంటే అక్కడ నుండి భగవంతుని ధామానికి వెళ్తారు. పోనీ భూలోకంలో ఏ యొక్క 84 లక్షల జీవరాశులు ఏదో ఒక లోకంలో ఉన్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, అక్కడ నుండి ఉద్ధరింపబడి వారు భగవంతుని ధామానికి వెళ్తారు. కనుక వచ్చే రేపు 11 డిసెంబర్ 2024 వచ్చే మోక్షద ఏకాదశి, తప్పకుండా మనం ఈ యొక్క ఏకాదశిని మన యొక్క పూర్వీకులు ఎవరినైతే మీరు ఎవరికైతే దారపోయాలనుకుంటున్నారో వారికి దానం ఇవ్వండి. మీరు తప్పకుండా నిష్టగా ఈ యొక్క ఏకాదశిని మీరు పాటించండి. పాటించడం వలన ఆ యొక్క ఏకాదశి ఫలితాన్ని మీరు దానం చేయండి. వారు తప్పకుండా ఉద్ధరింపబడతారు. బోలో ఏకాదశి మాతాకి జై. హరే కృష్ణ.